నేను కూడా పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన సినిమా రాందే 5-6 సార్లు చూస్తా. నేను ఆయన పార్టీ కాకపోతే రాజకీయంగా నేను ఆయన మెచ్చుకోను, సినిమా పరంగా మెచ్చుకుంటా. నేను జగనాన్ని పవన్ కళ్యాణ్ నేను మెచ్చుకుంటా, సినిమా పరంగా మెచ్చుకుంటా, రాజకీయంగా మెచ్చుకోను. నేను ఇప్పుడు గెలిపించుకో, నువ్వు సింగిల్గా నిలబడి గెలుచుకో. సింగిల్గా తండ్రి చచ్చిపోయాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, సింగిల్గా వచ్చాడు, సింగిల్గా గెలిచాడు. అట్లా నిలబడండి. ఇప్పుడు ఎవరో పొత్తులు పెట్టుకుని గెలవడం ఎందుకు? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుండి చిరంజీవి అన్న పార్టీ. నేను ఇప్పుడు కూడా మా ఇంట్లో 5 అన్నదమ్ములు 5 అక్కచెళ్ళు. ఇప్పుడు 10 మంది ఆయన పుట్టినరోజుకి ఒకే కంచంలో అన్నం తింటాం, కేక్ పట్టుకొని చిరంజీవి అన్నది తెలుసా. ఇప్పుడు కూడా అది కరెక్ట్ కాదండి, అది చాలా తప్పు చేసేది. ఇప్పుడు బీజేపీ జత కట్టిన తర్వాత అనూహ్యంగా ఓటర్స్ మార్పులు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే సానుభూతి పెరుగుతుంది జగన్ మీద. కారణం తండ్రి లేని వాడు అప్పుడు ఒక్కడయ్యాడు, అందరూ కలిసి ఒకటైనప్పుడు ఆయన మీద సానుభూతి పెరిగింది. అత్యధికంగా మెజార్టీతో 151 సీట్లతో భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు కూడా అదే అవుతుంది. కారణం ఏంటంటే బీజేపీకి వ్యతిరేకమైనటువంటి వర్గాలన్నీ కూడా జగన్ వైపు ఇప్పుడు వరకు అయితే ఒక 60%, 70% క్యాల్కులేట్ చేసుకున్నారు. ముస్లిమ్స్ ఓట్లు కానీ, క్రైస్తవ ఓట్లు కానీ, ఎస్సీల ఓట్లు కానీ, అలాగే బీసీల ఓట్లు కానీ. ఇప్పుడు 100% 100 వచ్చే అవకాశం లాగా కనిపిస్తుంది. మరి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏంటంటే తండ్రి లేని బిడ్డ ఆ సమయంలో అందరూ కలిసి అప్పుడు కాంగ్రెస్ కానీ ఇండైరెక్ట్గా టీడీపీ కానీ వీళ్ళందరూ కలిసి ఏదో రకంగా ఆయన్ని అరెస్ట్ చేయించారు. 16 నెలలు జైలు శిక్ష అనుభవించేలాగా అంటే చేయించారు. ఆ సమయంలో నిజంగా ఆయన సానుభూతి పరులు కానీ లేదంటే చూస్తూ ఉన్నటువంటి అబ్జర్వర్స్ కానీ అందరూ కూడా ఏం జరిగిందంటే ఆయన కోసం మనం నిలబడాలి అనే విధంగా అందరూ కూడా నిలబడ్డారు. ఈరోజు నిజంగా జగన్ సిద్ధం సభలో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. నాకు క్యాంపెయినర్స్, నాకు మాట్లాడే వాళ్ళు నా ప్రజలే, అంటే నా లబ్ధిదారులే. నేను సంక్షేమ పథకాలు ఎవరికైతే ఇచ్చానో వాళ్ళే నా క్యాంపెయినర్స్, వాళ్ళే స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పుకుంటున్నాడు. చూసారా, ఈరోజు బీజేపీ ఇప్పుడు వరకు కలవకపోతే ఒక రకంగా ఉండేది, బీజేపీ కలిసిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఉద్రేకం వస్తుంది. అందరూ కూడా స్టార్ క్యాంపెయినర్ లాగా ఉండాలని సామాన్య వ్యక్తులు కూడా ఉండడం అనేది మరి ఇప్పుడు కొంతమంది నేను అనోట వినంటే నేను తెలుసుకున్నటువంటి అంశాలు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బీజేపీ కూడా బహుశా కలుస్తుంది అనేది ఒక వార్త. నాకైతే డెఫినెట్గా నాకైతే అంత ఐడియా లేదు, కలుపుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఒక ఎదుటి బలంతో కొట్టాలంటే మనకు శక్తి చాలదు కాబట్టి, అంటే శక్తి చాలదంటే నేను ఫిజికల్గా మాట్లాడట్లేదు, వాళ్ళ పార్టీ యొక్క శక్తి చాలదు. ఆయన బలంగా ఉన్నాడు రాష్ట్రంలో, ఆయన ఒక సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆయన చేసే విధానం కానివ్వండి కాస్త బలంగా ఉన్నాడు కాబట్టి ఈయన కొట్టాలంటే మనం 4-5 కలిస్తే కానీ అనేది ఓ బేస్ పెట్టుకొని చేస్తున్నారు. అలా కాకుండా ఎవరికి వాళ్ళు మేము చేస్తాం, మేము ఇది అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం కావాలని చెప్పంటున్నాడు చంద్రబాబు నాయుడు. కేంద్ర సహకారం కావాలి అంటే మమతా బెనర్జీ ఉంది, కేంద్ర సహకారం లేదు. పశ్చిమ బెంగాల్ ఆమె పాలించట్లేదా? ఉన్నారు, ఎందుకు లేదు? కాకపోతే నీ పాలన నువ్వు సక్రమంగా చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ సహకారం అనేది అన్నీ ఆటోమేటిక్గా రావడానికి అవకాశం ఉంది. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అవ్వమని చెప్పండి చాలు, పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే అవ్వమని చెప్పండి చాలు. అదేనండి 25 ఇచ్చారు కదా, 25 ఇచ్చారు కదా ఆయనకి, పవన్ కళ్యాణ్కి. ఆ 25 వస్తే ఇద్దరు కలిపి ఇంకేమి రావు. అది తెలుగుదేశం బినామీ పార్టీయే జనసేన పార్టీ. నిన్నటిదాకా బీజేపీతో పొత్తుంది, నేను బీజేపీతో వెళ్తాను, టీడీపీని ముసుకేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాన్ని బయలుపరిచేసారు. ముద్దగడ పద్మనాభం ఉన్నారు, ఐరామ జోగయ్య గారు ఉన్నారు, వాళ్ళని అనేది పక్కన పెట్టేశాడు. వాళ్ళు చాలా సీనియర్లు, వాళ్ళ సలహాలు తీసుకోవట్లా, ఆయన సొంతగా వెళ్తున్నారు. మరి ఈయన విధానం కూడా ఏంటంటే సింగిల్గా అనేది కష్టమే. అందుకనే ఆడు టీడీపీ కలుపుకున్నాడు, బీజేపీ కలుపుకున్నాడు. ఇవన్నీ కలుపుకున్నా కూడా ఏంటంటే అక్కడ వచ్చేది కూడా జగన్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు బీజేపీని కలుపుకోవడం ప్రధాన కారణం ఏంటంటారు? గతంలో అదే బీజేపీని అంటే ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళిద్దరు వల్ల అవ్వట్లా, 3 పార్టీలు కలిసినా ముగ్గురు మీద తలా కొన్ని సీట్లు వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేయగలమని ధైర్యంతో వాళ్ళు అలా ముగ్గురు రావడం జరుగుతుంది. జగన్ గారు ఏంటంటే ఆయన కూడా తీసుకోవట్లేదు, మొదటి నుంచి కూడా ఆయన అలాగే వస్తున్నారు, సింగిల్గానే, పొత్తు అనేది లేకుండా సింగిల్గా వస్తున్నారు. అలాగే స్టార్టింగే 50 సీట్లు గెలిచాడు ఆయన, తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఇప్పుడు థర్డ్ టైం కూడా ఆయనే రావచ్చు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కేంద్రం సహకారం కావాలి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. కేంద్ర సహకారం కావాలంటే ఇప్పుడు కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అనుబంధంగానే పనిచేయాలి. ఎందుకంటే మెయిన్ కేంద్రం నుంచే కాబట్టి కొన్ని నిధులు కూడా వచ్చేది, వాళ్ళకి అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. రాబోయే రోజులు ఎలా ఉంటుంది? రాబోయే రోజుల్లో కూడా ముందుకున్న గవర్నమెంటే ఉంటుంది. ఎందుకంటే
చెప్పినట్టు పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయి. మా ఇంట్లోనే అందుతుంది సంవత్సరానికి 15,000. ఇప్పుడు ఆయన చెప్పాడు, మీరు అన్నట్టు ఎన్నో పేజీలు ఇచ్చాడు మేనిఫెస్టో. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, ఏమీ లేదు. ఇప్పుడు ఆయన వచ్చాడు, చెప్పాడు, చేసి చూపిస్తున్నారు. చాలా వరకు ఎమ్మెల్యేగా గెలవలేడు, ఇది పార్లమెంట్కి ఎలా గెలుస్తాడండి? ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గం, అలాంటి 7 కలిపితే ఒక పార్లమెంటు. ఒక నియోజకవర్గంలో గెలవలేడు, 7 నియోజకవర్గాలు కలిపి ఒక పార్లమెంటు. అలాంటి పార్లమెంట్లో వేస్తే ఎలా గెలుస్తాడు? అసలాంటి రాజకీయ అనుభవం ఉందండి. ఏంటంటే ఇదంతా ఆయన ఒక పేరు కోసం, ప్యాకేజీ కోసం వెళ్తున్నాడు. ఒక సింగిల్గా ఒక నియోజకవర్గం గెలవలేనాడు. పార్లమెంట్ అంటే 7 నియోజకవర్గాలు 8 కలిపి ఒక పార్లమెంటు. అలాంటి 8 మీద ఎలా గెలుస్తాడు ఆయన? అంత దమ్మి ఎక్కడ ఉంది? ఆయన కార్పొరేటే కష్టం. ఆయన పోటీ చేసిన ఓడిపోయాడు. ఇంకా ఏది ఆయన మన తెలుగు రాష్ట్రంలోనే. ఇంకా పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఇంకా చెప్పలేము. ఇంకా ఆయన అసలు ఇంకా కష్టం, డిపాజిట్ కూడా రాదేమో. సరే, ఎందుకని అంత దయం అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు కాదు కానీ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. 2014లో పార్టీ స్థాపించాడు. తర్వాత 2019లో ఒక్క సీటే వచ్చింది. ఇప్పుడు రాజకీయాలు అనేది ఒకప్పుడు ఎవరో పెద్దోళ్ళకి తెలిసాయి, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా తెలుస్తున్నాయి. ఎవరు వస్తారో అనేది చెప్పేస్తారు. అడిగిన పవన్ కళ్యాణ్ గారు ఏముందండి, ఆయన ఓ స్టేజ్ మీద ఊగిపోయి మాట్లాడతాడు. ఆయన చూస్తుంటేనే చూసేవాడికి కూడా భయం వేసింది. ఆయన మాట్లాడుతున్నాడు, లేకపోతే కోపంతో మనం మాట్లాడే విధాలుగా రాదు. గవర్నమెంట్లో ఉండి ఆయన ఏం చేయగలదండి? అవన్నీ కదా ముందు దానికన్నా ఆయన గెలవాలి సీటు. అది గెలిస్తే, ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో గెలిస్తే ఆయన సీఎం అయినంత గొప్పే. ముందు ఆయన గెలవాలిగా. ఆయన 25 సీట్ల కోసం ప్రత్యేకంగా వెళ్ళక్కర్లా. ఇప్పుడు ఆయన రాష్ట్రం మొత్తం మీద అభిమానులు ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు అంటారు. మరి అంతా క్రేజ్ ఉన్నప్పుడు ఒక 20-24 నియోజకవర్గాల దానికోసం ప్రత్యేకంగా పట్టణకి వెళ్ళాలి అవసరమే ఉంది? అవసరం లేదు. ఆయన సొంత జనాలే ఉందండి. మీరు ఇప్పుడు సినిమాలో గ్రాఫిక్ చూపించట్లే, ఇక్కడ నుంచి అక్కడ దూగుతాడు గదిలో నుంచి. మనం నిజ జీవితంలో చేయలేవు. అట్లా గ్రాఫిక్ ఏముంది, మొత్తం కలిపి గ్రాఫిక్స్ చేసి చూపిస్తాడు. దాని ఉందండి గ్రాఫిక్స్ మా అంతా. ఇప్పుడు అది చూపించడంలో ఏముంది? మీరే చూసుంటారు పేపర్లో కూడా. ఒక చోట ఉన్న జనాభా 4-5 చోట్ల కలిపి పెట్టి కూడా చూపిస్తారు పేపర్లో కూడా. అదే ఉంది, గ్రాఫిక్స్ కూడా చేయొచ్చు. ఆయన సభలకు వచ్చే వాళ్ళు కూడా ఆయన అదంతా కూడా నిజమైన వాళ్ళు కాదు, ఫ్యాన్సే వస్తారు. అంటే గతంలో జనసేన టీడీపీ ఉంది, మళ్ళీ ఇప్పుడు బీజేపీ కలుపుకుంది. ఎంతవరకు పడే అవకాశం ఉందంటారు? అదేనండి, ఇప్పుడు ఏంటంటే టీడీపీ వల్ల కావట్లా, జనసేన వల్ల కావట్లా, సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి దీన్ని కూడా కలుపుకుంటే ఏమన్నా సీట్లు వస్తాయేమో, 3 మీద గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాము అనే ఆలోచనతో వెళ్తున్నారు. అది కష్టమే. ఎందుకంటే బీజేపీ అనేది అది జాతీయ పార్టీ. అది మీరు ఎప్పుడు చూసినా కూడా ఒక జాతీయ పార్టీ నార్త్ ఇండియాలో గెలిచింది, కానీ సౌత్లో చూపించండి ఎక్కడైనా వచ్చిందో. అటు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, పాండిచేరి కానీ చూసుకోండి. మనం ఉన్నాయి 6 స్టేట్లు, 5 or 6 సౌత్లో గెలిచి చూపించమనండి. మరి బీజేపీ అంటే దేశ స్థాయిలో పేరుంది మోదీకి. ఎక్కడ వద్దు, ఒక ఆంధ్రలో గెలిచి చూపించమండి, ఒక తమిళనాడులో గెలిచి చూపించండి, ఒక కర్ణాటకలో గెలిచి చూపించండి. గెలవక్కర్లా, ఒక 10 సీట్లు ఎక్కడ చూపించారు పట్టుమని వాళ్ళకి. అంటే ఎమ్మెల్యేగా ఓడిపోతాడనే ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారంటావా? ఎమ్మెల్యే గెలవలేడు, ఎంపీకి ఏం గెలుస్తాడు ఆయన? ఆయన గెలిస్తే గొప్ప అండి ఒక నియోజకవర్గంలో. అదంతా ఏంటంటే జనాలు ఏంటంటే అంత ఫ్యాన్సే. అది నేను కూడా ఫస్ట్లో పవన్ కళ్యాణ్ సినిమా చూసేవాడిని. తర్వాత ఆయన నడవడి మాట విధానం మాట్లాడటమే రాదు. ఇంకా ఎమ్మెల్యేగా అనేది ఆయన ఎలా స్వీకరిస్తారు? ముందు ఒక నాయకుడు అంటే ప్రజల్లోకి మాటల ద్వారా వెళ్ళాలి. మంచిగా ఎలా ఉన్నా కూడా ముందు మనం అదే అందరు చూడండి, నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నట్టు ముందు ఆయన మాట విధానమే బాగా దూగిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చూస్తే ఎదుటి వాళ్ళు భయం వేసింది, ఎక్కడ పడిపోతాడో అని.